ఓం శాంతి. మనం సంపాదించే సంపద అసలు ఎంతకాలం మనతో ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఈ లోక సంపదకు చాలా అతీతమైన ఒక శాశ్వతమైన ఆధ్యాత్మిక ఖజానాను ఎలా నింపుకోవాలో చూద్దాం. ఇది జన్మజన్మలకు మనతోనే ఉంటుంది. ఈ విశ్లేషణ అంతా బాప్దాదా అందించిన జ్ఞానం ఆధారంగానే ఉంటుంది. సరే, ఈ ఆధ్యాత్మిక సంపదను కూడబెట్టే ప్రయాణంలో మనం 4 ముఖ్యమైన విషయాలను చూడబోతున్నాం. ముందుగా అసలు సంపద ఎన్ని రకాలో చూద్దాం. ఆ తర్వాత మనకు తెలియకుండానే మన విలువైన ఖజానాలు ఎలా వృధా అయిపోతున్నాయో గమనిద్దాం. దీనికి పరిష్కారంగా బిందువు యొక్క శక్తి ఎంతో అర్థం చేసుకుని చివరగా దీన్ని ఇప్పుడే ఈరోజే ఎందుకు మొదలుపెట్టాలో తెలుసుకుందాం. అయితే అన్నిటికన్నా ముందు మనం రోజూ చూసే ఈ ప్రాపంచిక సంపలకు ఎప్పటికీ మనతో నిలిచి ఉండే ఆ ఆధ్యాత్మిక ఖజానాలకు మధ్య ఉన్న అసలు తేడా ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండూ ఒకటే అనుకుంటున్నామా, లేక వాటి మధ్య చాలా తేడా ఉందా? ఒక్కసారి ఈ తేడాను చూడండి. ఈ లోకంలో మనం సంపాదించే సంపద చాలా తాత్కాలికమైనది. అది ఈ ఒక్క జన్మలో మనతో ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు కదా. కానీ మనం కూడబెట్టుకునే ఆధ్యాత్మిక ఖజానాలు అలా కాదు. అవి అనేక జన్మల వరకు మనతోనే ఉంటాయని గ్యారంటీ ఉంది. అంటే ఇదొక అనిశ్చితమైన పెట్టుబడికి, గ్యారంటీ ఉన్న వారసత్వానికి మధ్య ఉన్న తేడా అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత అద్భుతమైన విషయమో. భగవంతుని స్మృతిలో మనం వేసే ప్రతి ఒక్క అడుగు మన ఆధ్యాత్మిక ఖాతాలో కోట్లాది రెట్ల సంపదను జమచేస్తుంది. ఈ ప్రపంచంలో ఏ ఇన్వెస్ట్మెంట్తోనూ దీన్ని పోల్చలేం. ఇంత మంచి అవకాశం మనందరికీ ఉన్నప్పుడు మరి మన ఖాతాలెందుకు నిండట్లేదు? అసలు సమస్య ఎక్కడుంది? సమస్య సంపద అందుబాటులో ఉండటంలో లేదు, మనం దాన్ని ఎలా వాడుకుంటున్నామనే దానిలోనే ఉంది. మన ఖజానాలు ఎక్కడ ఖాళీ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, మొదట్లో ప్రతి ఒక్కరికీ అపరిమితమైన ఖజానాలు సమానంగానే ఇవ్వబడ్డాయి. కాని వాటితో మనం ఏం చేస్తామనే దానిపైనే అసలు తేడా వస్తుంది. చూడండి, మన సంపద ఎలా పోతుందో. సమయం అది మామూలుగా గడిచిపోతుంది. మన ఆలోచనలు అవి నెగటివ్ కాకపోయినా సరే అనవసరమైనవిగా మారిపోతాయి. మనం మాట్లాడే మాటలు కూడా ఎటువంటి ఆధ్యాత్మిక లాభం లేకుండా ఖర్చయిపోతాయి. ఇవన్నీ మన ఖజానా నుండి సంపదను నెమ్మదిగా హరించివేస్తాయి, మనకు తెలియకుండానే. అందుకే ఈ ప్రశ్న మనల్ని నిరంతరం వేసుకోవాలి. గంటకు మనం చేసే పనులు మన ఆధ్యాత్మిక ఖాతాకు జమచేస్తున్నాయా, లేక దాన్ని ఖాళీ చేస్తున్నాయా? సరే, ఈ వృధానంతా ఆపడానికి ఒక మార్గముందా? అదృష్టవశాత్తు ఉంది. చాలా సింపుల్, కానీ చాలా శక్తివంతమైన పరిష్కారం. ఆ పరిష్కారమే బిందువు. వినడానికి చిన్నపడమే అయినా దీనిలో 3 లోతైన అర్థాలున్నాయి. 1. నన్ను నేను ఒక కాంతి బిందువుగా, ఆత్మగా గుర్తించుకోవడం. 2. నా తండ్రి ఆ పరమాత్మ కూడా ఒక బిందువేనని స్మరించుకోవడం. ఇక 3వది చాలా చాలా ముఖ్యమైనది, గడిచిపోయిన ప్రతీదానికి, వేస్టైన ప్రతీదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయడం. మరి దీన్ని రోజూ ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇదిగో ఇలా. ప్రతిరోజూ అమృతవేళలో మేల్కొని నేను ఆత్మను, ఒక బిందువును అని స్మృతి చెయ్యాలి. నా తండ్రి కూడా బిందువు అని గుర్తుచేసుకోవాలి. ఆ తర్వాత గడిచిపోయిన డ్రామాకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ప్రతిరోజూ ఈ చిన్న క్రమశిక్షణ మన సంపద జమావ్వడానికి పునాది వేస్తుంది. చూశారా, ఈ 2 దారులకి మధ్య ఎంత తేడా ఉందో? ఒకవైపు వ్యర్థ మార్గం, ఎందుకిలా జరిగింది, ఏం చెయ్యాలి అని ప్రశ్నలతో సతమతమవడం, గడిచిపోయిన దాన్ని పట్టుకొని వేలాడటం. మరోవైపు జమచేసే మార్గం చాలా సింపుల్, జస్ట్ ఒక ఫుల్ స్టాప్ పెట్టడం, అంతే. పరిష్కారం మన కళ్ల ముందే ఉంది కదా. మరింకేంటి, ఇక్కడే అసలైన విషయం ఉంది, అదే టైం. దీన్ని వాయిదా వెయ్యకుండా ఇప్పుడే, ఈ క్షణమే ఎందుకు మొదలుపెట్టాలి? చూడండి, ఈరోజు కాకపోతే రేపు చేద్దాంలే అని అనుకునే ఆలోచనకి ఇక్కడ సమాధానం ఉంది. చాలా కాలం పాటు జమచేస్తేనే ఆ ఫలితం కూడా చాలా కాలం ఉంటుంది. చివరి నిమిషంలో చేసేది ఆ నిమిషానికే సరిపోతుంది. ఇది చాలా సింపుల్ లెక్క. మనం ఎంతకాలం, ఎంత కన్సిస్టెంట్గా మన ఆధ్యాత్మిక సేవింగ్స్ చేస్తామో మనకొచ్చే వారసత్వం కూడా అంత గొప్పగా ఉంటుంది. కొంచెం జమచేస్తే కొంచెమే వస్తుంది, కాని బహుకాలం పాటు జమచేస్తేనే పూర్తి వారసత్వానికి అధికారం లభిస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, కేవలం చెయ్యాలి అని అనుకుంటే సరిపోదు. ఆ ఆలోచనలని ఆచరణలో పెట్టాలి, ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి.
అప్పుడే దానికి విలువ. చివరిగా మన ముందున్న అసలైన ఛాలెంజ్ ఇదే. మన మాస్టర్ ఎవరు? సమయమా లేక పరమాత్మా? అంతా కాలమే చూసుకుంటుంది అనుకుంటే మనం కాలానికి బానిసలం. అలా కాదు, పరమాత్మను మన టీచర్గా చేసుకుని మన భవిష్యత్తును మనమే రాసుకుంటే అప్పుడు మనం మాస్టర్లం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. బ్రాహ్మణ జీవితమంటే అయ్యో అయ్యో అని బాధపడేది కాదు, వావ్ వావ్ అని ఆశ్చర్యపోయేది. ప్రతి క్షణం ఒక అద్భుతం. ఈ మైండ్ సెట్తో జీవించడమే అసలైన సంపాదన. మరి మన జీవితాన్ని అయ్యో అయ్యో నుండి వాహ్ వాహ్గా మార్చుకోగలమా? ఆలోచించండి. ఓం శాంతి.